గురువుగారు, నక్కీరుణ్ణి శివుడు శపించి తిరిగి అతన్ని కటాక్షించి శుభసాయుధ్యాన్ని ప్రసాదించాడు. దీనికి కారణం ఏమిటి? కాళహస్తి మహాత్యంలో ధూర్జటి మనకు తెలియజేసిన అద్భుతమైన ఈ నక్కీరుని గాథ అహంకారం ఎంత ప్రమాదాన్ని కొని తెలుస్తుందో తెలియజేస్తుంది. నక్కీరుడు పాండ్యరాజ సభలో ప్రసిద్ధమైన కవి. పాండ్యరాజు కవి పక్షపాతి, పండితులంటే చాలా ఇష్టం. అందుకే ఒక ఉన్నతమైన పీఠాన్ని ఏర్పాటు చేసి అద్భుతమైన కవిత్వాన్ని చెప్పిన వారికి ఆ ఆసనాన్ని మీద కూర్చుని అర్హత కల్పించేవాడు. నక్కీరుడు అద్భుతమైన తన పాండిత్యంతో పాండ్యరాజును సంతోషపెట్టి ఆ పీఠాన్ని అధిరోహించాడు. ఆ తర్వాత వేరే ఏ కవి పండితుడు వచ్చి ఆ సభలో తన కవిత్వాన్ని వినిపించినా ఏదో ఒక లోపాన్ని తెలియజేసి పాండ్యరాజును వారిని గౌరవించకుండా ప్రేరేపించేవాడు. ఇలా జరుగుతున్న సమయంలో ఆ దేశంలో ఉన్న ఒక గ్రామంలో శివాలయంలో ఒక బ్రాహ్మడు నిరంతరము శివార్చన చేస్తూ కరువు కారణంగా నైవేద్యం పెట్టడానికి కూడా ఏమీ లేని తరుణంలో ఆ దేవాలయాన్ని వదిలి వెళ్ళిపోవాలని ఆలోచన చేయసాగాడు. శివుడు అది గమనించి ఆ బ్రాహ్మణుణ్ణి దగ్గరకు పిలిచి ఒక శ్లోకాన్ని రచించి, ఇది తీసుకువెళ్ళి పాండ్యరాజుకు చూపించు, అతను సంతోషించి నీకు ధనాన్ని ఇస్తాడు అని పంపించాడు. నక్కీరుడు పాండ్యరాజ సభకు వెళ్ళి శివుడు అందించిన శ్లోకాన్ని వినిపించాడు. దానిలో అద్భుతమైన కేశములతో పరిఢవిల్లుతున్నటువంటి స్త్రీమూర్తి ఆ కేశముల నుంచి వచ్చే సుగంధంతో అందరికీ ఆనందాన్ని కలుగజేస్తోంది అన్న భావంతో ఆ పద్యం ఉన్నది. అది చూసిన నక్కీరుడు కేశముల నుంచి సుగంధం ఎలా వస్తుంది, ఇది ఔచిత్యంగా లేదు అని తిప్పి పంపించాడు. ఆ బ్రాహ్మడు తిరిగి వచ్చి శివుడికి జరిగిన అవమానం గురించి చెప్పాడు. సాక్షాత్తు శివుడే ఆ శ్లోక తీసుకుని వెళ్ళి నక్కీరుణ్ణి ప్రశ్నించాడు. ఈ శ్లోకంలో ఉన్న లోపమేమిటి, వ్యాకరణ దోషమేమిటి అని ప్రశ్నించాడు. అప్పుడు నక్కీరుడు అన్నాడు, కేశముల నుంచి సుగంధం ఎలా వస్తుంది, ఇది ఔచిత్యంగా లేదు, అదే నేను చెప్పాను అన్నాడు. హంతారం మదనస్య నందయసియై రంగైరనంగోజ్వలైర్భృంగావళి నీలకుంతల భరై భస్నాసి తస్యాశయం అని ప్రతినిత్యము ఆ తల్లి యొక్క గొప్పతనాన్ని అందరూ కీర్తిస్తుంటారు. ఆ జగన్మాత యొక్క కేశ సంపద నుంచి అద్భుతమైన సుగంధం రావటం నేను ప్రతిరోజు ఆస్వాదిస్తున్న సత్యము. నేను సాక్షాత్తు శివుణ్ణి అని చెప్పినా మూర్ఖంగా వాదించి ఇది సన్మానమునకు యోగ్యమైన పద్యము కాదు అని చెప్పగానే ఆగ్రహోదగ్రుడైన శివుడు కుష్ఠవ్యాధిగ్రస్తుడవు అగుదువుగా కాని శపించాడు. అప్పుడు కనువిప్పు కలిగింది నక్కీరుడికి. ఎంత తప్పు చేశాడో, సాక్షాత్తు పరమశివుణ్ణి ఆక్షేపించాడు, ఆయన చెప్పిన కవిత్వాన్నే విమర్శించాడు, కేవలం అహంకారం కారణంగా, అసూయ కారణంగా. అప్పుడు సదాశివుణ్ణి ప్రార్థించాడు, స్వామి నాకు శాప విమోచన మార్గం తెలియచేయమంటే కైలాసానికి వచ్చి దర్శించుకున్నప్పుడు పాప విమోచనం అవుతుంది అని తెలియజేశాడు. కైలాసం ఉత్తర దిక్కుగా ఎంత దూరం వెళ్ళాలి, ఎలా ఆ శిఖరాన్ని అధిరోహించాలి తెలియక సతమతమవుతున్నటువంటి ఆ నక్కీరుడికి కుమారస్వామి ప్రత్యక్షమయ్యి కైలాసానికి వెళ్ళమన్నాడు. దక్షిణ కైలాసంగా ప్రసిద్ధి చెందిన కాళహస్తికి వెళ్ళి ఆ స్వామిని అర్చించు, నీ కుష్ఠవ్యాధి నయమవుతుంది అని తెలియచేయగానే నక్కీరుడు కాళహస్తికి వచ్చి ఆ స్వామిని కీర్తించాడు. భక్త సులభుడైన శివుడు ప్రత్యక్షమయ్యి అతనికి శివ సాయుధ్యాన్ని ప్రసాదించాడు. అద్భుతమైన ఈ నక్కీరుని కథ అహంకారం ఎంత ఉపద్రవాన్ని కొని తెస్తుందో మనకు వివరిస్తుంది. కనుక ఆ శివుణ్ణి అర్చిస్తూ అహంకారాన్ని పక్కకు పెట్టి అంతా శివమయమేనన్న భావనతో అందరినీ ఆదరిస్తూ గౌరవిస్తూ సన్మానిస్తూ అమాని మానదో మాన్యో లోకస్వామి త్రిలోకధృక్ అన్న విష్ణు సహస్రనామంలోని నామాన్ని జ్ఞాపకం చేసుకుంటూ అభిమానాన్ని పక్కకు పెట్టి అందరినీ సన్మానించటమే
విష్ణువు లక్ష్యంగా భావించినట్టు మనం కూడా ఆ భావనతో జీవనాన్ని గడపగలిగితే అది ఆనందాన్ని మనకు ప్రసాదిస్తుంది. అదే నక్కీరుని గాథ.